కౌశిక్ రెడ్డి గారి ఎపిసోడ్ చాలా బ్యాడ్. ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన మాట్లాడిన తీరు సహేతుకం కానే కాదు. గ్రామీణ ప్రాంతాల్లో వాడే బూతు భాషను ఓ అధికారిక సమావేశంలో మాట్లాడడం అనేది పూర్తిగా తప్పు పట్టాల్సిన అవసరం. చట్టపరంగా అతను మాట్లాడినటువంటిది నిన్నటి రోజు అయితే కేసు అయిందో ఈరోజు బెయిల్ వచ్చినట్టు అది చట్టం తన పని తను చేసుకుపోయేటువంటి సందర్భం. ఏదేమైనప్పటికీ కౌశిక్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన శాసనసభ్యుడు అయిన నుంచి అంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నప్పటి నుంచి కూడా అసలు ఆయన మాట్లాడిన దానికి చేతనకు పొంతం లేకుండా అసందర్భంగా మాట్లాడే మాట. సంజయ్ గారి పైన ఏదైతే వారు తీసుకున్నటువంటి బూతు పురాణమే కానీ అతనిపై ఒక్క శాసనసభ్యుడి యొక్క హక్కులను భంగం కలిగించే విధంగా ఉంది కాబట్టి ఇది స్పీకర్ గారి పరిధిలో కూడా దీనిపై విచారణ చేపట్టి బహుశా ఇది కూడా ఒక శాసనసభ్యుడి యొక్క ప్రవర్తన మరో శాసనసభ్యుడి యొక్క విధి విధానాలను అటంకించే విధంగా, భౌతికంగా దాడి చేసే విధంగా ఆయన అటకాయించిన తీరు, అది కూడా అధికారిక సమావేశంలో జరిగినటువంటి సందర్భాన్ని తప్పనిసరిగా స్పీకర్ గారు పరిధిలో తీసుకొని తప్పనిసరి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పినటువంటి భావనని వ్యక్తం చేస్తూ ఉన్నా. అతను శాసనసభ్యత్వం రద్దు చేయించిన అనేక మంది కూడా ప్రజాస్వామిక వాదులు కూడా పల్లెల్లో సైతం చర్చించుకున్న సందర్భంలో ఆయన వైఖరి మార్చుకొని ఎదుటి వారికి గౌరవం ఇచ్చి తన గౌరవం పెంపొందించుకొని పనిచేయాలి తప్ప మరోడు కాదు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధికారిక సమావేశంలో 4 ప్రధాన అంశాలు: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపైన అధికారిక చర్చ జరిగినప్పుడు, అధికారిక సమావేశం వచ్చినప్పుడు అందరము హాజరైన క్రమంలో అదేమైనా బీఆర్ఎస్ మీటింగ్ అనుకుంటే ఎట్లా? ఆయనకేం హక్కు ఉంది? ఆయన ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు తీసుకుంటారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వేదిక మీదకి వస్తే అతన్ని అటకాయిస్తాడు. అసలు నీకేం హక్కు ఉంది అంటున్నాడు. అసలు ఒకవేళ అటకాయించాల్సిన పరిస్థితి అధికారులు చెప్తారు, మీకు ప్రోటోకాల్ లేదు ఇక్కడ మీరు రాకూడదని చెప్పని. నీకేం హక్కు ఉంది అంటున్నా. అటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ను అవమానపరుస్తారు. సంజయ్ గారు లేచిన తర్వాత నేను మీ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఆ సభలో సభ్యుడిగా ఆ సభ మీద వేదిక మీద ఆసీనమైన వాడిగా సభ ప్రారంభం కాగానే మొట్టమొదటి మాట్లాడింది గంగుల కమలాకర్ గారు, స్పీకర్ టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత సెకండ్ మాట్లాడింది ఇదే కౌశిక్ రెడ్డి గారు. మూడోసారి మాట్లాడింది రమణ గారు, ఎమ్మెల్సీ జైచల్, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు. 4వ స్పీకర్గా మాట్లాడింది సునీల్ గారు. ఈ నలుగురు కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకత్వమే కదా. అంటే మేము ప్రశ్నించే గొంతుకులకు అవకాశం ఇవ్వలేము. అధికార పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడలేము. ఈ నలుగురు మాట్లాడినాక 5వ స్పీకర్గా మళ్ళీ గంగుల కమలాకర్ గారు నేను ఒక విషయాన్ని మర్చిపోయిందని చెప్పి తీసుకుని మాట్లాడండి. 6వ స్పీకర్గా మళ్ళీ కౌశిక్ రెడ్డి గారు మాట్లాడి ఈ 6 అయిపోయిన తర్వాత ఈరోజు రాజ్ ఠాకూర్ గారు కానీ ఇంక ఇతరత్ర ఎమ్మెల్యేలు మాట్లాడి ఆ తదుపరి సంజయ్ మాట్లాడే సమయంలో లేచి అడౌట్ చేసి నీదే పార్టీ అంటే మీరు మాట్లాడి మీదే పార్టీ అని మేము అడిగినామా? ఇది పార్టీ సమావేశం, అధికారిక సమావేశంలో ఎమ్మెల్యేగా ఆయన గౌరవం, ఎమ్మెల్యేగా వచ్చింది ఎమ్మెల్యేగా ఆయన అభిప్రాయం చెప్పేటువంటి సందర్భాన్ని తప్పొట్టు విధంగా అతనిపై భౌతికంగా దాడి చేయడం, బూతు మాటలు, ఎవరు వెళ్ళి చెప్పినా ఆపినా తలలు పట్టుకున్నాం. ఇదే విధానం వినదని చెప్పండి. తలగొట్టుకుంటారు. ఎవరి మాట కూడా వినకుండా ఇష్టానుసారంగా బండబూతులు తిట్టేటువంటి సందర్భం. ఇలా చేస్తే చట్టం తన పని తను చేసుకపోదా? ఆర్టీఓ గారు ఆ సభ యొక్క ఉందాతనాన్ని, లేకపోతే సభలో ఇతర సభ్యుడి యొక్క అవమానం, ఇతర సభ్యుడి యొక్క భావాలను ఆక్రమించిన సందర్భంలో వారు కేసు తప్పని అంటున్నారు. ఈరోజు బారాసకు సంబంధించిన అధ్యక్షులను అడుగుతున్నా, ఏదో నేను కౌశిక్ రెడ్డి అరెస్ట్ మీకు ఖండిస్తున్నాను. ఎందుకంటే అటు మరో శాసనసభ్యుడిని కొడితే మీరు పెంచుకుంటారా అంటున్నా, మరో శాసనసభ్యుడిని బూతు మాట్లాడితే మీరు సమర్థిస్తారా అంటున్నా. ఇదే విధానం మీది బీఆర్ఎస్ పార్టీ. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారికి సమాధానం చెప్పాలి. ముందర మీ హితబోధ మీ శాసనసభ్యులకు చేసుకోండి. ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో నేను శాసనసభలో మొదటిసారి అడుగుపెట్టిన వచ్చి నాకు అనుభవం 30 సంవత్సరాల నుంచి శాసనసభ ప్రొసీడింగ్స్ టీవీల ద్వారా కానీ ఇతరత్ర చూసిన సందర్భంలో సంపత్ కుమార్ గారు లేచి నిలబడితే సంవత్సర కాలం సస్పెండ్ చేశారు. మేము 13 మాసాలు అయితే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఎంత ఓపికతో ప్రశ్నించే వారికి అవకాశం ఇద్దామని, వాళ్ళు ఎంత అల్లరి చేసినా కావాలని సస్పెండ్ చేయాలని చెప్పని వాళ్ళు అనుకుంటున్నప్పుడు కూడా మేము సస్పెండ్ చేసే వాళ్ళు చేయలేము. సరే ప్రజాస్వామ్య పంతాలు వాళ్ళకి అవకాశం ఇద్దామని, అయినా వాళ్ళు తీరు మార్చుకోకపోతే రాబో రోజుల్లో స్పీకర్ గారు తప్పనిసరిగా కఠినమైన చర్య తీసుకుంటూ చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తున్నా. సరే ఈరోజు ఆయనకు బెయిల్ రావచ్చు, చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు
చట్టం తన పని తను చేసుకుపోయే క్రమంలో తప్పు చేసిన వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తదుపరి కోర్టు పరిధిలోకి తీసుకొని బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. సరే, తను ఆలోచన పరిధిని మార్చుకొని ఇక్కడి నుంచి ప్రజా జీవితంలో సక్రమంగా ఉండి ప్రభుత్వాన్ని సహకరించే ఉంటే పర్వాలేదు. లేదా ఇదే భాష తీరు మార్చుకోకుండా, బాడీ లాంగ్వేజ్ మార్చుకోకుండా ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తూ తప్పనిసరిగా చట్టంలో తన పొరపాటు, తన తప్పు తప్పనిసరిగా స్పీకర్ గారు గుర్తించి వాటిపై తగు చర్యలు కఠినంగా తీసుకుంటామని భావిస్తున్నాను.